అందరికీ షలో ప్రార్థన. సర్వోన్నత స్థలములలో నివసిస్తూ అనునిత్యము వేలాది దూతలతో పరిశుద్ధుడు 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 అని గానములతో పొగడబడుచున్న మా అదోనాయ్, నీవు చేసినటువంటి వాగ్దానములు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను నన్ను విడవక నీవు తీస్తావని మరి వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. యావే కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనమని తెలియజేసిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యావే తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యావే తన ప్రజలకు సమాధానము కలుగజేయును, వారిని ఆశీర్వదించును అని వాగ్దానం చేసిన తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది అని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. యావే యందు నమ్మికించు వారిని కృప ఆవరించుచున్నదని వాగ్దానం చేసిన తండ్రి, మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఉదయకాల సమయంలో వాక్యమును ధ్యానించగలిగే శక్తిని, అనుకూల సమయాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడి విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. శ్రమలలో మ్రానులో నీరుపు నలిగినదా, శ్రమలలో మ్రానులో నీరుపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటకా, శ్రమలలో మ్రానులో నీరుపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటకా, శిల్పకారుడా నా యెహోవా, మలుచుచుంటివా నీ పోలికగా, శిల్పకారుడా నా యెహోవా, మలుచుచుంటివా నీ పోలికగా, మలుచుచుంటివా నీ పోలికగా. నాయన నీకున్న నిత్య సంకల్పమా, నాయన నీకున్న నిత్య సంకల్పమా, ఇది నాయన నీకున్న నిత్య సంకల్పమా, నాయన నీకున్న నిత్య సంకల్పమా, నాయన నీకున్న నిత్య సంకల్పమా. మొదటి దినవృత్తాంత గ్రంథము, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 4వ అధ్యాయంలో ఎత్తడి బలిపీఠమును, ఎత్తడి అంటే కొన్ని చోట్ల కంచు అని ఉంది, కంచు బలిపీఠమును చేసినట్లుగా ఇక్కడ కొన్ని బైబిల్లో 20 మూరలు అని ఉంది, విపులంగా 30 అడుగులని ఇంకొక బైబిల్లో ఉన్నది. అలాగనే 20 మూరలు వెడల్పు, పొడవు వెడల్పు 20 మూరలు, అదే అడుగుల లెక్క తీసుకుంటే 30 అడుగులు 30 అడుగులు అన్నట్టు.
పోత పోసినటువంటి సముద్రపు తొట్టి, అంటే ఇక్కడ సముద్రపు అనే మాటకు గుండ్రని తొట్టి అని కూడా కొన్ని బైబిల్లో రాసినట్లుగా మనం గమనించగలం. ఈ తొట్టి ఎటు చూసినా కానీ 10 మూరలు అంటే 15 అడుగులు, మరి ఎడము ఎత్తెము 5 మూరలు ఉన్నట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. మొత్తంగా దాని చుట్టుకొలత 45 మరి అడుగులుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంచు చుట్టూ 2 వరుసల్లో ఎద్దుల బొమ్మలు మరి ఉన్నట్లుగా ఆ తొట్టికి ఉన్నట్టుగా మనము గమనించగలము. మొత్తం మీద ఆ తొట్టి మీద 12 ఎద్దు బొమ్మలు, ఎద్దు స్తంభాల మీద ఎద్దుల 12 ఎద్దుల మీద ఆ యొక్క తొట్టిని, కంచు ఎత్తడి తొట్టిని, గుండ్రటు తొట్టిని నిలవబెట్టినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఈ 12 ఎద్దులు 3 తూర్పునకు, 3 ఉత్తరమునకు, 3 పడమరకు, 3 దక్షిణం వైపున ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క తొట్టి 30 పుట్ల నీళ్లు పట్టేటట్లుగా చూస్తాం. పుట్లు అంటే కొంత 3000 కూజాల నీళ్లు పట్టే విధముగా దీన్ని తయారు చేసినట్లుగా చూస్తున్నాం. అయితే దీనిని దహన బలులు అర్పించుటకు వచ్చిన వారు మరి ఆ పశువులను కడిగేటందుకు దీన్ని ఉపయోగిస్తున్నట్లుగా మనము అధ్యాయంలో చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కుడి ఎడమకు అంటే స్నానపు గంగాళములను తయారు చేసి సముద్రపు తొట్టి వద్ద యాజకులు స్నానం చేస్తారు. ఈ యొక్క బలులు అర్పించే చోట కుడి ఎడమ వైపు 10 స్నానపు గంగాళములను కూడా తయారు చేసినట్లుగా పెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, బంగారపు దీపస్తంభములు 10 చేసినట్లుగా అవి మందిరం యొక్క అటువైపు ఎడమవైపు 5, కుడివైపు 5 పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. 10 బలలను కూడా చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. 100 బంగారు తొట్లను మరి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. సముద్రపు అంటే గుండ్రని తొట్టిని తూర్పు తట్టున దక్షిణ భాగముల ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ విధముగా ఆ యొక్క మందిరములను, వస్తువులను మరి ఈ సొలొమోను గారు తయారు చేసి నిలవబెట్టినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. ఆమేన్.